రెండు సార్లు కంటికి కనబడతాడు దేశాల్లో 3000 ఓట్లే ఆ 3000 ఓట్లు అవునా సార్ చూడండి సార్ మీరు చంద్రబాబు నాయుడు ఎంపీగా రెండు సార్లు కంటికి కనబడతాడు దేశాల్లో 3000 ఓట్లే ఆ 3000 ఓట్లు అవునా సార్ చూడండి సార్ మీరు చంద్రబాబు నాయుడు ఎంపీగా రెండు సార్లు కంటికి కనబడతాడు దేశాల్లో 3000 ఓట్లే ఆ 3000 ఓట్లు అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకు చేదు అనుభవం ఎదురైంది. కదిరి పర్యటనలో ఆయన్ను కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే చాంద్ బాషా ఇంట్లో నిమ్మల కిష్టప్పను కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చావంటూ నిలదీశారు. 2 సార్లు ఎంపీగా ఉన్న కదిరి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని వారంతా ఫైర్ అయ్యారు. మా ప్రతినిధి రొద్దం శ్రీనివాస్ అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. రవి, హిందూపురం తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ నిమ్మల కిష్టప్ప గత 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు కూడా. ఆయన హిందూపురం నుంచి ప్రస్తుతం 3వ సారి ఆయన ఎంపీగా అభ్యర్థిగా కూడా ఎంపిక చేయబడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికంటూ అందరి నేతలను కలవడానికి కదిరి వచ్చేసినటువంటి నిమ్మల కిష్టప్పను ఇవాళ కదిరిలోని కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలే నిలదీయడం జరిగింది. 2 సార్లు ఎంపీగా ఉన్నావు, కదిరికి ఏం చేసావంటూ వాళ్ళు నిలదీయడంతో ఎంపీ నిమ్మల కిష్టప్ప బికమొహం వేయాల్సి వచ్చింది. అక్కడ కనీసం ఆయన ఇది చేశాను అని చెప్పుకోలేని ఒక పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. కానీ కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎందుకు వేయాలి మీకు ఓటు, మీకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేస్తే ఏమన్నా కదిరి అభివృద్ధి జరుగుతుందేమో అనేటువంటి ఒక తీవ్రమైన పదజాలాన్ని కూడా నిమ్మల కిష్టప్ప ముందే తెలుగుదేశం కార్యకర్తలు వ్యక్తం చేయడం జరిగింది. దీంతో కంగుదిన్న నిమ్మల కిష్టప్ప సైలెంట్ కూర్చోవడంతో కదిరి ప్రస్తుత ఎమ్మెల్యే చాంద్ బాషా కార్యకర్తలను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిమ్మల కిష్టప్పపై విరుచుకుపడ్డారు. కనీసం ఎంపీగా ఉండి కనీసం మేజర్ యాక్సిడెంట్స్ అయితే కూడా కనీసం పరామర్శించడానికి రారు. నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఊర్లు ఎట్లున్నాయి, అభివృద్ధి ఏంది, కార్యకర్తల సంక్షేమం గురించి కానీ ఎలా ఒక చిన్న పరామర్శ కూడా, ఓదార్పు కూడా లభించదని చెప్పి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకు ఎందుకు చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తున్నారు, అసలు వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అనే ఒక ఆగ్రహం నిజంగా కార్యకర్తల్లో వ్యక్తం చేయడంతో నిమ్మల కిష్టప్ప కనీసం మాత్రంగా కూడా పైకి మాట్లాడలేని ఒక పరిస్థితి ఎదుర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రెండు సార్లు విజయనగరం